2009లో రిలీజ్ అయిన సస్పెన్స్ హర్రర్ మూవీ అయిన 'టార్పన్' మూవీ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. సినిమా మొదట్లో జాన్ తన భార్య కేట్‌ని డెలివరీ కోసం ఒక హాస్పిటల్‌కి తీసుకొస్తాడు. నర్స్‌తో కేట్ తనకు పుట్టబోయే సంతానానికి జెస్సికా అనే పేరు అనుకుంటున్నామని చెప్తుంది. కేట్‌కి పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఆ వీల్ చైర్‌లోనే బ్లీడింగ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది. బట్ ఆ హాస్పిటల్ నర్స్ తన పట్ల ఎక్కువగా రియాక్ట్ అవ్వదు. అలాగే ఆపరేషన్ థియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత తన కడుపులో ఉన్న బిడ్డ చనిపోయిందని కేట్‌తో ఆ డాక్టర్ చెబుతుంది. బట్ కేట్ మాత్రం తన కడుపును చూపించి కదులుతుండడంతో లైవ్‌గా ఉంది అని అంటుంది. కేట్‌కి ఎటువంటి మత్తు ఇంజెక్షన్ ఇవ్వకుండా డైరెక్ట్‌గా ఆపరేషన్ చేస్తారు. కొద్దిసేపటి తర్వాత ఆ బిడ్డ బ్రతికి ఉందని వికారంగా ఉన్న ఒక బిడ్డను డాక్టర్ చూపిస్తుంది. ఆ బిడ్డను చూసి దాంతో సడెన్‌గా కేట్ తన పీడకల నుండి బయటికి వస్తుంది. మరుసటి రోజు తన కూతురైన మ్యాక్స్ డెఫ్ కావడంతో తన స్కూల్ నుండి తీసుకొస్తుంది. ఒక సిగ్నల్ దగ్గర ఒక ప్రెగ్నెంట్ లేడీని చూసి ఎదురుగా వస్తున్న ట్యాంకర్‌ని ఢీకొట్టబోయి కొద్దిసేపటి తర్వాత తప్పించుకుంటుంది. జాన్ తన కొడుకును తీసుకొని ఇంటికి వస్తాడు. అందరూ కలిసి సరదాగా ఆ రోజు గడుపుతారు. అదే రోజు రాత్రి తన కూతురు మ్యాక్స్‌ని నిద్రపుచ్చడానికి చనిపోయిన తన కూతురు జెసికా గురించి కొన్ని మంచి మాటలు చెబుతుంది. దానికి మ్యాక్స్ నాకు ఇంకో కొత్త సిస్టర్ వస్తుందా అని అడుగుతుంది. దానికి నాకు తెలవదని కేట్ చెబుతుంది. ఆ రోజు నైట్ జాన్, కేట్‌లు ఆలోచించి ఒక అమ్మాయిని దత్తత తీసుకుందామని అనుకుంటారు. నెక్స్ట్ డే అనాథాశ్రమానికి వెళ్తారు. అక్కడ ఒక నన్ అందరి అమ్మాయిల్ని చూపిస్తుంది. బట్ జాన్ మాత్రం ఒక గదిలో ఒంటరిగా పెయింట్ వేస్తున్న ఎస్తర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతాడు. ఎస్తర్ చాలా తెలివైన అమ్మాయి. చక్కగా డ్రాయింగ్ వేస్తుంది. చక్కగా మాట్లాడుతుంది. తన తెలివితేటలు జాన్, కేట్‌లకు నచ్చి ఎస్తర్‌ని తన ఇంటికి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటారు. అప్పుడు నన్ వారితో ఎస్తర్ అందరిలాంటి అమ్మాయి కాదని, తనకి నచ్చినట్లుంటుందని, చేతికి, మెడకి కట్టిన రిబ్బన్స్ ఎవరైనా తాకవద్దని చెబుతుంది. ఇంటికి వెళ్ళే దారి మధ్యలో కేట్ ఎస్తర్‌తో వారి పిల్లల గురించి చెబుతుంది. ముఖ్యంగా మ్యాక్స్ ఒక డెఫ్ అని చెప్తుంది. ఇంటికి వెళ్ళాక ఎస్తర్‌ని అందరూ బాగా రిసీవ్ చేసుకుంటారు. అక్కడి పియానోని చూసి ఎస్తర్ ఆశ్చర్యంగా నాకు పియానో ప్లే చేయడం అంటే చాలా ఇష్టం అంటుంది. ఎస్తర్ కొత్తగా రావడం వల్ల డేనియల్ యొక్క డ్యాడ్ డేనియల్‌ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు. దానితో తన ఇంటి నుండి డేనియల్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని తీసుకొని డేనియల్ కోసం కట్టిన ఒక ట్రీ హౌస్‌లోకి వెళ్లి సీక్రెట్‌గా కొన్ని న్యూడ్ ఫోటోస్ చూస్తూ ఉంటాడు. ఆ రోజు రాత్రి జాన్, కేట్‌లు రొమాన్స్ చేస్తున్నప్పుడు గమనించిన ఎస్తర్ అక్కడికి మ్యాక్స్‌తో వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. ఎస్తర్ వెళ్లి వాళ్ళ నాన్న పక్కన పడుకుంటుంది. మరుసటి రోజు కొత్తగా స్కూల్‌లో జాయిన్ అయిన ఎస్తర్‌ని చూసి బ్రెండా అనే స్టూడెంట్ ఎగతాళి చేస్తుంది. దానికి ఎస్తర్ బ్రాండాని కోపంగా చూస్తుంది. ఆ రోజు సాయంత్రం పెయింట్ బాల్‌తో ఆడుతున్న డేనియల్ మధ్యలో వచ్చిన ఒక పావురాన్ని షూట్ చేస్తాడు. కొన ఊపిరితో ఉన్న దాన్ని పూర్తిగా చంపమని అక్కడికి వచ్చిన ఎస్తర్ అంటుంది. డేనియల్ నో అనడంతో తనే దాన్ని చంపి ఇప్పుడు పావురం స్వర్గంకి వెళ్తుందని అంటుంది. తను చేసిన క్రూరమైన పనిని అక్కడున్న వాళ్ళు చూసి చాలా భయపడతారు. ఎస్తర్ స్నానం చేసే సమయంలో కేట్‌ని కూడా లోపలికి రానివ్వకుండా లాక్ వేసి మరీ స్నానం చేస్తుంది. అదే సమయంలో కేట్ ఎస్తర్ రూమ్‌లో తన బట్టలు తీస్తూ ఉండగా ఒక బైబిల్‌లో ఒక ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూసి తిరిగి మళ్ళీ అక్కడే పెట్టేస్తుంది. నెక్స్ట్ డే స్కూల్‌లో డేనియల్ కోపంతో కావాలనే ఎస్తర్ బుక్స్‌ని పడేస్తాడు. వాటిని తీస్తున్న ఎస్తర్ మెడలో రిబ్బన్‌ని బ్రెండా లాగుతుంది. దానికి ఎస్తర్ గట్టిగా అరుస్తుంది. ఇంటికి వచ్చిన ఎస్తర్‌కి కేట్ పియానో నేర్పిస్తూ ఉంటుంది. అప్పుడే ఎస్తర్ జెసికా గురించి అడుగుతుంది. కేట్ ఒక ఫ్లవర్స్ ప్లాంట్‌ని చూపించి దాని కిందే జెసికా శవాన్ని ఉంచామని, ఈ ఫ్లవర్స్‌లోనే జెసికాని చూసుకుంటున్నానని చెబుతుంది. ఆ రోజు రాత్రి కేట్, జాన్‌లు సెక్స్ చేస్తుండగా ఎస్తర్ చూస్తుంది. తనను చూసి కేట్ తన దగ్గరికి వెళ్లి సర్ది చెప్తుండగా
మీరు చేసేది ముందే తెలుసని, మీరు సెక్స్ చేసుకుంటున్నారని అంటుంది. దానికి కేట్ జాన్‌తో ఎస్తర్ బిహేవియర్ పట్ల కంప్లెయింట్ చేస్తుంది. దానికి జాన్ తను ఒక చిన్న పిల్ల అని అంటాడు. తర్వాత రోజు ప్లేగ్రౌండ్‌లో జాన్ దగ్గరికి తన నైబర్ వచ్చి వాళ్ళ ఇంట్లో చైర్స్ పైకి తీసుకెళ్ళడానికి హెల్ప్ చేయమంటుంది. దానికి రిప్లైగా జాన్ వీలున్నప్పుడు కేట్‌తో సహా వస్తా అంటాడు. అక్కడికి వచ్చిన బ్రెండాని ఎస్తర్ చూసి తనకు అవమానం చేసిన సంగతి గుర్తు తెచ్చుకొని తనని పైనుండి తోసేస్తుంది. దాంతో బ్రెండాకి ఒక కాలు విరుగుతుంది. అప్పుడే అక్కడున్న మ్యాక్స్ అదంతా చూస్తుంది. బట్ రాత్రి కేట్ మ్యాక్స్‌ని అడిగినప్పుడు ఎస్తర్‌పై ఇష్టంతో బ్రాండా స్లిప్ అయి పడిపోయిందని అబద్ధం చెబుతుంది. మరుసటి రోజు మార్కెట్‌కి వెళ్ళిన కేట్‌కి నన్ ఫోన్ చేసి ఎస్తర్ బిహేవియర్ ఎలా ఉందని అడుగుతుంది. దానికి కేట్ కొంచెం పక్కకు వచ్చి బ్రాండా ఇన్సిడెంట్ గురించి చెబుతుంది. మరొక వైపు ఎస్తర్, కేట్ ఏం మాట్లాడుతున్నారో మ్యాక్స్‌ని పంపి మొత్తం తెలుసుకుంటుంది. ఆ రోజు రాత్రి ఎస్తర్ పియానో పర్ఫెక్ట్‌గా ప్లే చేస్తుంది. దానికి కేట్ అక్కడికి వచ్చి "నీకు పియానో రాదని చెప్పావు ఎందుకని?" అడుగుతుంది. దానికి ఎస్తర్ "నేను రాదని చెప్పలేదని, నువ్వే నా దగ్గరికి వచ్చి నేర్పిస్తా అన్నావు. మాట వినని కొడుకు, చెవులు వినపడని కూతురుంది గదా! నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావని నువ్వు చెప్పింది విన్నా" అంటుంది. జరిగిన విషయాన్ని కేట్ జాన్‌కి చెప్తుంది. బట్ జాన్ కేట్‌తో ఎస్తర్‌ని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుంటున్నావని అంటాడు. వాళ్ళ అరుపులు విన్న ఎస్తర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ డే నన్ వాళ్ళ ఇంటికి వస్తుంది. జాన్ కేట్‌లతో ఎస్తర్ గురించి చెప్తూ ఉంటుంది. తనని మీకిచ్చి చాలా తప్పు చేశానని అంటుంది. ఏమైంది అని జాన్ అడగగా, స్కూల్‌లో ఏ ఇష్యూ అయినా అక్కడ ఎస్తర్ ఉండేదని, ఇద్దరు స్టూడెంట్స్ కొట్టుకున్నా, ఎక్కడైనా దొంగతనం జరిగినా, తను ఉన్న లాస్ట్ స్కూల్‌లో కూడా ఒకరికి గాయాలైన సమయంలో తను ఒక్కతే అక్కడే ఉండేదని, చివరికి తన ఫ్యామిలీ మంటల్లో కాలిపోయినా తను ఒక్కతే అక్కడ ఉందని, ఆ మంటలకు కారణాలు ఇప్పటికీ తెలియలేదని అంటుంది. జాన్ కేట్లు ఎస్తర్‌ని ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం అని అనుకుంటారు. ఇదంతా ఎస్తర్ సీక్రెట్‌గా వింటూ ఉంటుంది. మ్యాక్స్ హెల్ప్ తీసుకొని నన్‌ని చంపుదామని చూస్తుంది. తిరిగి వెళ్ళిపోతున్న నన్ కార్ ముందు మ్యాక్స్‌ని తోసేస్తుంది. కారు ఆపి మ్యాక్స్‌ని చూసిన నన్ దగ్గరికి రాగానే వెనక నుండి హ్యామర్‌తో ఎస్తర్ దాడి చేస్తుంది. స్పృహ తప్పిన నన్ని మ్యాక్స్ హెల్ప్‌తో పక్కకున్న లోయలో పడేసి కొట్టి చంపేస్తుంది. రక్తంతో నిండిన ఎస్తర్ డ్రెస్‌ని మరియు హ్యామర్‌ని డేనియల్ యొక్క ట్రీ హౌస్‌లో దాచేస్తుంది. ఎవరికైనా చెబితే నువ్వు కూడా జైలుకి వెళ్తావని మ్యాక్స్‌తో అంటుంది. అక్కడి నుండి వచ్చేటప్పుడు వాళ్ళిద్దరిని డేనియల్ దాక్కొని చూస్తాడు. అది గమనించిన ఎస్తర్ ఆ రోజు రాత్రి డేనియల్ గదిలోకి వెళ్లి మెడపై కత్తి పెట్టి ట్రీ హౌస్ దగ్గర మమ్మల్ని చూసినట్టు ఎవరికైనా చెబితే చంపేస్తా అంటుంది. మరుసటి రోజు ఎస్తర్‌ని చెక్ చేసిన ఒక డాక్టర్ తను నార్మల్ గానే ఉందని, మీరు తనని కరెక్ట్‌గా రిసీవ్ చేసుకోలేరని కేట్ జాన్‌లతో అంటుంది. ఇంటికి వచ్చిన కేట్‌కి ఎస్తర్ అనాథాశ్రమం నుంచి ఫోన్ వస్తుంది. నిన్నటి నుండి నన్ను ఇంకా ఆశ్రమానికి రాలేదని అంటుంది. పోలీసులు సెర్చ్ చేసి చూస్తే ఒక బ్రిడ్జ్ కింద మంచులో చనిపోయి కనిపిస్తుంది. ఎటువంటి క్లూస్ దొరకలేవని పోలీసులు కేట్‌తో అంటారు. ఎస్తర్‌పై అనుమానంతో ఉన్న కేట్ అలాంటి డిసీజెస్ ఉన్న వారి గురించి గూగుల్‌లో సెర్చ్ చేస్తుంది. జాన్‌కి చూపించి ఎస్తర్ రష్యాలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకుందాం అంటుంది. ఎస్తర్ వల్ల మన పిల్లలకు ప్రమాదం ఉందని చెబుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కేట్ వాళ్ళ ఇద్దరి పిల్లలతో ఎస్తర్ ఏమైనా బెదిరించడం కానీ, కొట్టడం కానీ మిమ్మల్ని చేసిందా అని అడుగుతుంది. దానికి వారిద్దరూ నో అని అంటారు. మరొక వైపు ఎస్తర్‌తో జాన్ మాట్లాడుతూ ఉంటాడు. ఎస్తర్ జాన్‌తో మీలాంటి నాన్నని నేను ఎప్పుడూ చూడలేను అని అంటుంది. దానికి జాన్ అమ్మ కూడా చాలా మంచిదని అంటాడు. అమ్మకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయమని చెబుతాడు. కేట్‌పై కోపంగా ఉన్న ఎస్తర్ కేట్ బిడ్డలా చూసుకునే రోజ్ ప్లాంట్ యొక్క మొక్కలను పీకి తనకిస్తుంది. వాటిని చూసిన కేట్ ఎస్తర్ చేతుల్ని లాగి పడేసి వాటిని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. అదంతా తన వల్లే జరిగిందని జాన్ కేట్‌తో అంటాడు. ఎస్తర్ ఒక గదిలోకి వెళ్లి ఒక మెషిన్‌లో తన చేతులు పెట్టి చేతి ఎముక విరిగేలా చేసుకుంటుంది.
తర్వాత జాన్‌కి కేట్ చేయి లాగడం వల్లే విరిగిపోయిందని అబద్ధం చెబుతుంది. హాస్పిటల్‌కి ఎస్తర్‌ని తీసుకెళ్తాడు. కోపంతో ఉన్న జాన్ తనని ఆ రాత్రి పిల్లల దగ్గర పడుకోవద్దని కింద హాల్‌లో పడుకోమని అంటాడు. బాధలో ఉన్న కేట్ వైన్స్‌కి వెళ్లి 2 బాటిల్స్ కొనుక్కుంటుంది. తన పిల్లల్ని గుర్తు తెచ్చుకొని తాగకుండా ఒక బాటిల్‌ను డ్రైన్ చేస్తుంది. మరుసటి రోజు మార్నింగ్ స్కూల్ దగ్గర ఎస్తర్ మ్యాక్స్ ఒక్కతే ఉన్న కారును హ్యాండ్ బ్రేక్ తీసేసి యాక్సిడెంట్ చేయాలని చూస్తుంది. దాని నుండి తప్పించుకున్న మ్యాక్స్ దగ్గరికి ఎస్తర్ వచ్చి ఎవరికైనా చెబితే చంపేస్తా అని భయపెడుతుంది. ఆ రోజు రాత్రి డాక్టర్‌తో కేట్ ఎస్తర్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయని అంటుంది. దానికి జాన్ ఒక బాటిల్‌ని చూయించి ఇది తాగడం వల్ల ఆ యాక్సిడెంట్ జరిగిందని చెబుతాడు. ఆ బాటిల్ ఎస్తర్‌కి దొరికిందని కూడా చెబుతాడు. వైన్ నేను తాగలేనని కేట్ జాన్‌తో అంటుంది. బట్ కేట్ మాత్రం తన మాట వినడు. మరొక వైపు డేనియల్ మ్యాక్స్ రూమ్‌కి వెళ్లి ఎస్తర్ వల్లే ఈ యాక్సిడెంట్ అయింది కదా! చెప్పమని అంటాడు. దానికి మ్యాక్స్ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక డ్రాయింగ్ రూపంలో చూపిస్తుంది. ప్రూఫ్ మొత్తం ట్రీ హౌస్‌లో పెట్టిందని అంటుంది. అప్పుడే వాళ్ళు మాట్లాడే అన్ని విషయాలు ఎస్తర్ తలుపు చాటు నుండి వింటూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఎస్తర్ భయంతో మ్యాక్స్ రూమ్‌లోకి వెళ్ళిన కేట్‌కు ఆశ్చర్యంగా ఎస్తర్ అదే రూపంలో కనిపిస్తుంది. మ్యాక్స్‌ని నేనేమి చేయలేనని, నువ్వే బాగా తాగి తనని చావుదాకా తీసుకొచ్చావని అంటుంది. ఆ మాటలకు కోపం వచ్చిన కేట్‌ని చూసి నువ్వు నన్నేం చేయలేవని ఎస్తర్ అంటుంది. నెక్స్ట్ డే తన బిహేవియర్‌ని చూసిన కేట్ ఎస్తర్ అస్తమానికి ఫోన్ చేసి తను ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమంటుంది. వారు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీదు అంటారు. ఎస్తర్ యొక్క బైబిల్ ఓపెన్ చేయగా అందులో చాలా మంది అబ్బాయిల ఫోటోస్‌తో పాటు చివర్లో సార్నే ఇన్‌స్టిట్యూట్ స్టాంప్ కనిపిస్తుంది. దానిని గూగుల్ చేసి అందులో దొరికిన ఫోన్ నంబర్‌కి కాల్ చేయగా అది ఒక మెంటల్ హాస్పిటల్ అని తెలుస్తుంది. మరొక వైపు డేనియల్ తన ట్రీ హౌస్‌లో ఎస్తర్ పెట్టిన ఎవిడెన్స్ కోసం అక్కడికి వెళ్తాడు. అప్పుడే వెనక నుండి వచ్చిన ఎస్తర్ ఎవిడెన్స్‌ని డేనియల్‌ని అందులో వేసి తగలబెడుతుంది. కొన ఊపిరితో తప్పించుకున్న డేనియల్‌ని రాయితో చంపబోతుండగా మ్యాక్స్ తనని నెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కేట్ డేనియల్‌ని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తుంది. కొన ఊపిరితో ఉన్న డేనియల్‌ని ఎస్తర్ ఒక పిల్లో పెట్టి ఊపిరి ఆగకుండా చేసి తన పల్స్ పడిపోయేలా చేస్తుంది. ఎస్తర్ వల్లే తను చావుతో పోరాడుతున్నాడని కేట్ తనని కోపంతో కొడుతుంది. ఎస్తర్ నాన్న నాన్న అని పిలిచి నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. కోపంతో ఉన్న కేట్‌కి హాస్పిటల్ స్టాఫ్ మత్తు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెడతారు. అప్పుడే తనకు ఒక ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. జాన్ నైట్ ఇంటికి వెళ్లే ముందు డేనియల్‌కి టెస్ట్ చేసి రేపు రిజల్ట్ చెబుతా అన్నారని, మ్యాక్స్‌ని, ఎస్తర్‌ని ఇంటికి తీసుకెళ్తున్నా అంటాడు. దానికి రిప్లైగా కేట్ మ్యాక్స్‌ని ఎస్తర్ నుంచి దూరంగా ఉంచమని చెబుతుంది. ఇంటికి వెళ్ళాక మ్యాక్స్ దగ్గరికి జాన్ వెళ్లి డేనియల్‌కి అంతా ఓకే అవుతుంది. పడుకోమని చెప్తాడు. ఎస్తర్ కూడా మ్యాక్స్ దగ్గరికి వచ్చి పడుకోమని చెప్పి శబ్దాలు వినపడొద్దని మ్యాక్స్ యొక్క చెవి మిషన్ తీసుకెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత జాన్ రిలీఫ్ కోసం మందు తాగుతూ ఉంటాడు. ఎస్తర్ అందంగా తయారై అక్కడికి వచ్చి జాన్ చెవిలో నేను నిన్ను బాగా చూసుకుంటాను. నువ్వు చాలా అందగాడివి, మంచి మనిషివి అని అంటుంది. దానికి జాన్ కోపంగా నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదని పైకి వెళ్లి పడుకోమని కోప్పడతాడు. నేను చిన్న పిల్లని కాదని పైకి వెళ్లి బెడ్‌పై పడుకొని ఎస్తర్ ఏడుస్తూ ఉంటుంది. మరొక వైపు హాస్పిటల్‌లో ఉన్న కేట్‌కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అది సార్నే ఇన్‌స్టిట్యూట్ నుంచి ఒక డాక్టర్ మాట్లాడతాడు. మీ దగ్గర ఉన్న అమ్మాయి ఇప్పుడు ఎక్కడుందని అడుగుతాడు. దానికి రిప్లైగా కేట్ తను నా హస్బెండ్‌తో పాటు ఇంట్లో ఉంది. నేను హాస్పిటల్‌లో ఉన్నా అని అంటుంది. దానికి ఆ డాక్టర్ వెంటనే నీ హస్బెండ్‌కి ఫోన్ చేసి తనని విడిచిపెట్టి మీ పిల్లలతో ఆ ఇంటి బయటికి రమ్మను. వెంటనే నువ్వు పోలీసులకు ఫోన్ చేయమని అంటాడు. దానికి కేట్ ఆశ్చర్యంగా ఎందుకని అడుగుతుంది. తను ఒక రేర్ డిసార్డర్ వల్ల చిన్న పిల్లలా కనిపిస్తుందని, తన వయసు 33 సంవత్సరాలు అంటాడు. తను చాలా వయలెంట్ క్యారెక్టర్ అని, తను వెళ్ళిన ప్రతి ఇంట్లో తన కోరికను తీర్చని 7 మందిని ఇప్పటికి చంపేసిందని చెబుతాడు. ఆ తర్వాత ఎటువంటి ప్రూఫ్స్ దొరకకుండా తనున్న ఇంటిని కూడా కాల్చేసింది అని అంటాడు.
తన మెడపై, చేతిపై కట్లేసినట్లు ఘాట్లు ఉంటాయని, అవి కనబడకుండా రిబ్బన్స్ కట్టుకుంటుందని అంటాడు. ఒక సంవత్సరం నుండి వాళ్ళ ఇన్స్టిట్యూట్ నుంచి తప్పించుకొని తిరుగుతుందని డాక్టర్ అంటాడు. మనకి డైరెక్టర్ ఇప్పుడే తన రియల్ ఫేస్ ని రివీల్ చేస్తాడు. వచ్చే దారిలో జాన్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పోలీసులకు ఫోన్ చేస్తుంది. ఇంకోవైపు కోపంతో ఎస్సర్ ఇంట్లో అన్ని వస్తువులను విరగ్గొడుతూ ఉంటుంది. ఆ చప్పుడు విని జాన్ ఎస్సర్ రూమ్ కి వెళ్ళగా అక్కడ అతనికి కొన్ని హర్రర్ డ్రాయింగ్స్ కనిపిస్తాయి. వాటి వెనుక కొన్ని న్యూడ్ గా ఉన్న డ్రాయింగ్స్ కనిపిస్తాయి. అప్పుడు కేట్ చెప్పిందంతా నిజమని నమ్మి ఎస్సర్ గురించి భయపడడం మొదలు పెడతాడు. కేట్ జాన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది. అది లిఫ్ట్ చేసే సమయానికి ఆ ఇంట్లో పవర్ ఆఫ్ అవుతుంది. అప్పుడే వెనుక నుండి ఎస్తర్ ఒక కత్తితో పొడుస్తుంది. కింద పడ్డ జాన్ పైన కూర్చొని గుండెల్లో పొడుస్తూ ఉంటుంది. అదంతా పైనుండి మ్యాక్స్ చూసి అక్కడ నుండి పారిపోతుంది. పారిపోయి ఒక రూమ్ లో దాక్కుంటుంది. అక్కడికి వచ్చిన కేట్ జాన్ని చూసి చాలా ఏడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత మ్యాక్స్ ని గుర్తు తెచ్చుకొని తనని వెతుకుతుండగా ఎస్తర్ గన్తో కేట్ చేతిపై కాలుస్తుంది. ఎస్తర్ మ్యాక్స్ కోసం వెతికి తనని కాల్చబోతుంటే కేట్ పైనుండి ఎస్తర్ పైకి దూకి మ్యాక్స్ ని కాపాడుతుంది. ఎస్తర్ చనిపోయిందని కేట్ అక్కడి నుండి గన్ తీసుకొని మ్యాక్స్ తో బయటికి వెళ్తుంది. కొద్దిసేపటి తర్వాత పోలీసులు అక్కడికి రాగానే అక్కడి నుండి తప్పించుకొని బయట ఉన్న కేట్ మ్యాక్స్ లపై ఎస్తర్ దాడి చేస్తుంది. వారిద్దరూ గొడవ పడుతూ నీటిలో పడతారు. నీటిలో నుండి బయటికి వచ్చిన కేట్ వెనకాలే వచ్చి అమాయకంగా తనని కాపాడమని అడుగుతుంది. దానికి రిప్లైగా కేట్ ఎస్తర్ మెడ విరిగేలా తన్ని అక్కడి నుండి మ్యాక్స్ తో వెళ్ళిపోతుంది. ఎస్తర్ అందులో మునిగి చనిపోతుంది. దాంతో ఈ మూవీ ముగుస్తుంది. గైస్, మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మరొక మూవీతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవు.